నమస్కారం. కృష్ణారెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను న్యాయశాఖ పరమైనటువంటి ప్రశ్నలకి అడుగుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సివిల్ జడ్జి కోర్టు యాక్ట్ 1972 ప్రకారం పెక్యునరీ జ్యూరిడిక్షన్ అనేది ఉంటుంది అధ్యక్ష. సివిల్ కోర్టులో ఎంత వాల్యూ వరకు కేసులు తీసుకోవాలి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల దగ్గర ఎంత వాల్యూ తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష. అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రామిసరీ నోట్లు కానీ లేదంటే అగ్రిమెంట్ల మీద కోర్టులో కేసు వేసేటప్పుడు తక్కువ వాల్యూ ఉండే ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర ఎక్కువ కేసులు అయినందువల్ల సత్వర న్యాయం జరగక ప్రజలు ఇంకొక రూట్కి అంటే యాంటీ ఎలిమెంట్స్ రూట్కి పోతున్నారు అధ్యక్ష. అందుకని ఈ పెక్యునరీ జ్యూరిడిక్షన్ యాక్ట్లో 20 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాల్యూని అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి అధ్యక్ష. కేరళ ఈరోజు 10 లక్షలకే తగ్గించింది. కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక కూడా 10 లక్షలకే తగ్గించింది. నిన్న ఆగస్టులో తెలంగాణ కూడా దాన్ని 10 లక్షలకే తగ్గించి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 10 లక్షలు, దానికంటే పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా సీనియర్ జడ్జి దగ్గరకు పంపించే విధంగా పెక్యునరీ యాక్ట్ని సవరించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సవరిస్తే సత్వర న్యాయం ప్రజలందరికీ కూడా జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి భద్రతల ఎడల గౌరవంగా ఉంటారని అధ్యక్ష ఈ ద్వారా మీ ద్వారా న్యాయశాఖ మంత్రిని అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.